ప్రభాస్ హను మూవీ, ఫౌజీ మూవీ రిలీజ్ డేటు April 3, 2026 అంటున్నారు. సినిమా షూట్ 50% అయిపోయింది. ప్రభాస్ గారిది ఇంకో 30 డేస్ 40 డేస్ మిగిలిందట. అది కంప్లీట్ చేసుకొని హీల్ మూవ్ ఆన్ టు స్పిరిట్. అది చేస్తే హ్యాపీయే. ఈ మధ్యలో రాజసాబ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అక్టోబర్ నవంబర్ వరకు ప్రభాస్ గారు విల్ బి ఓకే, ఆయన స్పిరిట్కి అయిపోతుంది. అది హ్యాపీ. అండ్ స్పిరిట్ జనవరిలో షూట్ స్టార్ట్ అయితే అంటున్నారు. ప్రభాస్ గారి ఎపిసోడ్ ఫిబ్రవరి స్టార్ట్ కావచ్చు. అది పాయింట్ ఉంది. సో సినిమా రిలీజ్ డేట్ April 3, 2026 అంటే నేను బొక్క కూడా నమ్మను. కాదు కూడా. అంటే షూట్ అవుతుందా కంప్లీట్ అవుతుందా అని కాదు. మైత్రి వాళ్ళు ఒప్పుకోరు. మైత్రి వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. గుడ్ ఫ్రైడే వీకెండ్ అది జరుగుతుందని టాక్ వస్తుంది. పాయింట్ ఏంటంటే పెద్ది వస్తుంది. పెద్ది ఎవరిది? పెద్దికి ఇద్దరు హేరే, కిస్కా హేరే, వృద్ధి సినిమా కిస్కా హేరే, మైత్రి ప్రాజెక్ట్. ఎందుకు ఇస్తారు? వై కైకు యు బోల్. ఎన్ని రోజులు రా అప్పుడు? April 3 అంటే 8 రోజులు. అరే నెక్స్ట్ వీక్ రా, ఈ ఫ్రైడే తప్పి నెక్స్ట్ ఫ్రైడే రా. అండ్ ఆల్సో రాజసాబు సంక్రాంతికి వస్తుంది. దెన్ వై షుడ్ దే కమ్ ఇన్ April అగైన్? 3 months తేడాలో దే విల్ కమ్ టు ఆగస్ట్. 2 నెలలకి బెటర్ ఆగస్ట్ 15th. ఇప్పుడు ఇది ఎట్లుంది? లైక్ దే కెన్ యూజ్ దట్ పేట్రియాటిక్ మార్కెటింగ్. అదే కదా, ఆగస్ట్ అనే నాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన న్యూస్ ఏంటంటే August 14 ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు 1 week నుంచి ఇది April 3 సెట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ April 3 అనుకున్నా కానీ అసలు ఆ టైంలో ఉండే ఫిల్మ్స్ ఎట్లున్నాయంటే మార్చ్ ఎండింగ్లో March 19th నుంచి 31st ఈ టోటల్ ఏప్రిల్ జైలర్ 2 అదే టైంలో వచ్చే ఛాన్స్ ఉందంట. ఇవన్నీ పెట్టుకొని ఈ పెద్ద సినిమాలన్నీ ఇదే హడీలో నడుస్తున్నాయి. ముఖ్యంగా లవ్ అండ్ వార్ పోస్ట్పోన్ అయిపోయింది. టాక్సిక్ రావాలి. టాక్సిక్ March 19th ఎప్పుడు వస్తుంది. సో దాని తర్వాత March 26th వీ హ్యావ్ ప్యారడైస్ పెద్ద సినిమా భయ్యా. ప్యారడైస్ పెద్ద సినిమా. దాని తర్వాత యూ హ్యావ్ పెద్ది తర్వాత మళ్ళీ మనకి హిందీలో వేరే సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా జైలర్ 2 వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. జైలర్ 2 వాళ్ళు మెయిన్ పుష్ చేసినా కానీ ఈ 2-3 months లోపు ఇన్ని పెద్ద సినిమాలు ఎందుకు రావాలి? దట్ ఈస్ ద డిస్కషన్ రైట్. మంత్కో పెద్ద సినిమా వచ్చినా హ్యాపీ, మంత్కి వచ్చిన పెద్ద సినిమా వచ్చినా హ్యాపీ. అట్లా కుదరట్లే అన్నప్పుడు ఐ డోంట్ థింక్ ప్రభాస్ అను షుడ్ కమ్ దేర్. అండ్ ఆల్సో ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ ఇంకా పచ్చిగానే ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంటే లైక్ వాళ్ళు చేసిన అదో కాంట్రవర్సీ జరుగుతుంది. ఆల్రెడీ రిటర్న్ ఇన్ ద బుక్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నెగటివ్ క్యాంపెయిన్ ఆన్ ద ఫిలిం. పక్కా అయితే అంటే లైక్ సినిమా టీజర్ అని వేరే ఎట్లున్నది వేరే విషయం, కానీ ఇవన్నీ లైక్ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు సే. నాకు అవసరం కూడా లేదు. సినిమాని డిక్టేట్ చేసే పాయింట్ బ్లండర్ అండ్ దే హ్యాడ్ టు ఓన్ అప్ టు ఇట్. ఏం చేయలేరు. సినిమాని డిక్టేట్ చేసే పాయింట్ అది అయి ఉండదు. సినిమా ఇంకా చాలా బాగుంటే హ్యాపీ డెఫినెట్లీ. బట్ రిలీజ్ డేట్ దగ్గరకు వస్తే మాత్రం August విల్ బి ద బెస్ట్ డేట్. యూ హ్యావ్ రాజసాబ్ ఇన్ January, ఆగస్ట్లో 7 months గ్యాప్. మనకి మళ్ళీ ఈ సినిమా పోతే ఆ సినిమా పోతే ఇంకో సినిమా, అట్లా మనకి సెట్ అవుతుంది. ఏడాదికి 2 సినిమాలు. ఈ ఇయర్ వెంకటేరు ఈ ఇయర్ సినిమా వచ్చింది కన్నప్ప, మర్చిపోయినా. ఆ సినిమా వచ్చింది. సో ఏడాదికి ఒక సినిమా వస్తుంది, హ్యాపీ. సో అంతే, అట్లా అది బెటర్ నా ఫీలింగ్. బట్ చాలా మంది ఏంటంటే అనేది నాకు ట్రస్టెడ్ సోర్సెస్ చెప్పేది ఏంటంటే మనం స్పిరిట్, సలార్ 2, కల్కి 2 అని లేస్తున్నాం, కానీ ఇది సైలెంట్గా వచ్చి మింగెట్టే సినిమా, గట్టిగా మామూలు తిప్పదు, తెలుగు సినిమా లేపే సినిమా అంటున్నారు. మేబీ మే నాట్. నాకైతే మాత్రం అంటే హను రాఘవపుడి మీద నాకు అదే బాధ అనమాట. సీతారామం లాంటి గొప్ప సినిమా ఇచ్చారు అనే లోపే నాకు పడిపడి లేచే మనసు ఫస్ట్ హాఫ్ కేకల సూపర్ ఉండదు. ఫస్ట్ హాఫ్ పడిపడి లేచే మనసు ఏం సినిమా అనుకున్న థియేటర్ సెకండ్ హాఫ్ చూస్తుంటే ఏం సినిమా ఇది అని ఫీలింగ్ అర్థం చేసుకున్నా. ఇక అట్లా ఉంటుంది. సో అట్లాంటి ఒక ఇట్లాంటి సినిమాలు ఆయన ఇస్తూ ఉంటారు. నాకు రాక్షసి పర్సనల్గా అంత బాగా ఎక్కదు. క్లైమాక్స్లో వాడు చచ్చిపోవడం ఏంటరా బ్రెయిన్ ఉందా నాకు అట్లా అనిపించేసింది. ఆరెంజ్ క్యారెక్టర్స్ అంత బాగా ఎగినా కానీ సినిమా నాకు ఇష్యూస్ ఉన్నాయి వదిలే. బట్ అంటే లైక్ అట్లా వెళ్ళలేకపోతున్నా. వీళ్ళు ఆ బడ్జెట్ అంటున్నారు, 400 కోట్లు అంటున్నారు, మళ్ళీ చేయగలుగుతున్నారా అర్థం కావట్లేదు. చాలా చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది సినిమా కదా. ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే ఇప్పుడు రాజాసాబ్ కూడా మామూలు సౌండ్ చేయట్లేదు. వీళ్ళు మేము చెప్పింది అన్నారు, మేము చాలా సైలెంట్గా చేస్తున్నాం అని. ఇది రావాల్సిన దగ్గర సౌండ్ వస్తూనే ఉంది రాజసాబికి. దానికంటే చాలా సైలెంట్గా అండర్ ద ర్యాప్సే వెళ్ళిపోతుంది సినిమా. కాబట్టి నేను గేజ్ చేయలేకపోతున్నా. బట్ ఐ హోప్ ఇట్స్ అ రియలీ గుడ్ మూవీ. అనురాగపుడి చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ పోయము, లవ్ ఇట్లాంటివి చేయకుండా ఆ స్కేల్ చేస్తున్నారు అనిపిస్తుంది. లెట్స్ హోప్. నీకు అనిపిస్తుంది April 3 అంట? ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే డిసెంబర్ కల్లా ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోద్దంట. అంటే ప్రభాస్ గారితో 30 days అయినా కానీ ఫుల్ షూట్ డిసెంబర్ అయిపోతుంది. నాకు ఇంకా అర్థం కాదు. అవి కూడా యాక్షన్ సెట్ పీసెస్ అంట మొత్తం. ఇంకా ఉంది 50% షూట్. నువ్వు ఇన్ని రోజులు చేసి డిసెంబర్ కల్లా ఇంకా 50% ఫినిష్ చేస్తానంటే అదే కొంచెం ఇరుక్కం. అంటే
క్విక్కర్ అయి ఉంటది. ఫాస్టర్‌గా సెట్ పీసెస్ మిగతా వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ ఎలా చేసుకుంటూ అంటే లైక్ మనకి షూట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే వీళ్ళు సరిగా షూట్ స్టార్ట్ చేస్తున్నారు, ముహూర్తం పెట్టుకుంటున్నారు, వెంటనే షూట్ స్టార్ట్ చేస్తున్నారు. షెడ్యూల్కి వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నారు అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైంది ఇది స్టార్ట్ 1 ఇయర్ అయినట్టుంది కదా! అక్టోబర్లో ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో అక్టోబర్లో ఎప్పుడో వాళ్ళు ముహూర్తం స్టార్ట్ అయింది, తర్వాత షూట్ స్టార్ట్ అయింది జనవరి వేసుకో. కాకపోతే వాళ్ళు నేనేమనుకుంటున్నా షెడ్యూల్కి వాళ్ళు ఒక షెడ్యూల్ చేశారు, తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇచ్చుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ చేసుకొని సెట్లు వర్క్లు అవన్నీ చేసుకొని మళ్ళీ వెళ్ళి షూట్ చేసి మళ్ళీ ఆగి ఇంకో సెట్ వేసుకొని ఇంకో సెట్ అట్లా చేశారని ఫీలింగ్ నాకు. ఇప్పుడు లెట్స్ సే డిసెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 120 డేస్ మనం ఇంకొక 30 రోజులు ఇచ్చేది 150 డేస్ జనవరి. పర్లేదు అవుతుందిలే మేబీ. అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రభాస్ గారు పాల్గొనే ఆ 30 డేస్ షూట్లో 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయంట. సో అవి చాలా టైం తీసుకుంటాయి. సో అలాగా ఐ వాజ్ ఎ బిట్ క్యూరియస్ అనమాట. ఈ ప్యారలల్లీ దీన్ని అవజేయాలా రాజాసాబ్ సాంగ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని నేను 3 నెలల నుంచి అంటున్నా, ఇంకా అవ్వలేదు అవి. ఇప్పుడు ఈ నెల నెక్స్ట్ నెలలో కంప్లీట్ చేసేయాలి అంత బాగా కంప్లీట్ చేయాలి అది. ఆ తర్వాత ఎంతోనా కానీ ఐఎమ్ స్టిల్ హోపింగ్ ఆగస్ట్ రిలీజ్ ఆర్ సెప్టెంబర్ దసరా నేను అనుకుంటున్నా. నేను ఆగస్ట్ కూడా అనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఆగస్ట్ కొంచెం దసరానే క్లౌడ్ అయింది, ఆగస్టే బెటర్ అట్లా అనుకుంటున్నాను. బట్ యూ విల్ హ్యావ్ పర్లేదు రష్ సింక్ అవుతుంది. నేను మొన్నటికి లైక్ స్పిరిట్ ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నా కానీ, బట్ నో ఫెబ్లో ఆర్ జాన్లో స్పిరిట్కి వెళ్ళిపోయాను ఏ ప్రాబ్లం లేకుండా. ఐ మీన్ లైక్ రాయసబ్ ప్రమోషన్స్ మినహాయించి, బట్ ఐఎమ్ హోపింగ్ రాయసబ్ షుడ్ కమ్ ఇన్ డిసెంబర్. అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం జనవరి వాళ్ళు రిలీజ్ డేట్ తీసేసారు, సో దే ఆర్ కమింగ్ ఆన్ జనవరి. బెస్ట్ ఆప్షన్ అది. షుడ్ దే కమ్? నో, డెఫినెట్లీ షుడ్ నాట్ కదా. అది టికెట్లో సాగొడతారు ఆ టైం చచ్చిపోరు మనము. ఈ సినిమాకి అది ఏ సినిమాకైనా తెగుద్ది. పెడతానేమో 1000 రూపాయలు, ఈ సినిమాకి 1000 పెట్టినా అంటే లైక్ సినిమా ఫ్యాన్గా లైక్ నేను రివ్యూ ఇచ్చుకోవాలి కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సి వస్తుందా అని ఫీలింగ్ అంతే తప్ప, ఈ సినిమాకి 1000 రూపాయలు అంటే ముంగు 600 అయినా చాలా ఎక్కువ దీనికి. అట్లా అయిపోయింది నాకు. వద్దు, నువ్వు ప్రీమియర్స్ ఎప్పుడైనా కానీ కాదు. ఇప్పుడు వార్ 2 ఉంది, సంథింగ్ అంత 630 చేంజ్ 680 చేంజ్ పడుతుంది. సేమ్ కూలీకి అంత పడదు అనుకుంటా, బట్ స్టిల్ కూలీ ఆల్సో వాట్ టు అంటే 500 సినిమా దాకా ఎట్లున్నా యూ హ్యావ్ రితిక్ రోషన్, యూ హ్యావ్ ఎన్టీఆర్, స్కేల్ ఎన్టీఆర్. ఈ స్పై యూనివర్స్ ఏదైనా యూనివర్స్ టాపిక్ ఏదో అనుకోవచ్చు, అది ఉంటుంది. రాజాసాబ్ 700 హరిహర వీరమల్లికి ఒరే ఈ సినిమాకి ఎందుకు అనే ఫీలింగ్ వచ్చింది. అది తెలిసింది మనకి, రిజల్ట్ కూడా తెలిసింది పరిస్థితి ఏంటో. ప్రీమియర్స్ అన్ని పెట్టుకుపోయిన వాళ్ళు అందరు ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్సే మొత్తం పైరసీ రికార్డ్ చేసి థియేటర్లు వేసినట్టు ఉంది. ఉంటుంది దానికి. 700 ఇప్పుడు రాజాసాబ్ అట్లా ఉంటుంది అంటే నేను అట్లా అనట్లేదు బ్రో. సింపుల్ సినిమా స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది రాజాసాబ్? ఇది వీడు మెల్లగా మళ్ళీ రాజాసాబ్కి వెళ్ళిన అనుకోకండి, జస్ట్ చెప్తున్నా. రాజాసాబ్ స్టార్ట్ అయింది ఎట్లా అయింది? పెద్ద సినిమా మధ్యలో చిన్న సినిమా దాన్ని 400 కోట్లు చేస్తే ఫ్రాంచైజ్ అంటున్నావు, పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నావు. ఒరే హ్యారీ పోటర్ అంటున్నావు, హ్యారీ పోటర్ అంటున్నావు. ఇప్పుడు అవతార్ అనేస్తావు, నెక్స్ట్ అవతార్ 2 రిలీజ్ అయిన తర్వాత, అవతార్ 3 రిలీజ్ అయిన తర్వాత. జేమ్స్ కెమెరూన్ మోడల్స్ డిజైన్ చేశాడంటే అవతార్ 3 కూడా అంత పెట్టాను నేను టికెట్ ప్రైస్. దీన్ని పెట్టాలి అంటే లైక్ దానికంటే బెటర్ అంటున్నావు కాబట్టి ఏదో ఇది ఉంటుంది, బట్ అది సిచ్యువేషను ఏమో ఈ పరిస్థితి అట్లుంది. బట్ చెప్తున్నా నేనైతే మాత్రం ఫౌజీ మీద ఐఎమ్ కాషియస్లీ వెరీ కాషియస్లీ ఆప్టమిస్టిక్. మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు ఫౌజీకి తెలుసా, తెలుసు గ్యారెంటీ. మిక్స్డ్ ఉన్నావు, బట్ ఐ వాస్ సూపర్. ఐ డోంట్ వాంట్, నేను ఇప్పుడు సినిమా బాగుంటదేమో నేను అట్లా అనుకోవట్లేదు. మేరా దిల్ టూట్నా నహీ చెయ్యే అను మీద నేను ఈ సినిమా బాగుండబోతుందని అనుకున్నప్పుడల్లా పోతాడు, పుల్ల పెడతాడు, ఆగం పట్టిస్తాడు. పడిపడి లేచామని కొడుతున్నారా అనుకున్నారా? నీకు ఒక బేస్ లైన్ వచ్చింది సినిమాది, విన్నావా? 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఒక రివోల్ట్ లీడర్ అంటే అన్నలు ఉంటారు కదా, అలాంటి టైప్ ఆఫ్ ఆర్క్ లో ప్రభాస్ క్యారెక్టర్ నడుచుది. అంటే లైక్ ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ నుంచి హీల్ గో మేబీ ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి సపరేట్, అదే ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ గారి లైక్ డెత్ న్యూస్ తర్వాత కొంతమంది సపరేట్ అయిపోయారు కదా. సో ఆ గ్యాంగ్ లో ఈ నుండి హీల్ డూ వాట్ ఎవర్ హీ డస్ అనమాట. సో ఇతని కోసం గవర్నమెంట్ ఎత్తుతా ఉంటది, హీల్ హ్యావ్ ఎ సర్టెన్ గ్యాంగ్ అట్లుంటది అంట లైన్. ఇట్స్ సో ఇంట్రెస్టింగ్ మ్యాన్. నువ్వు చెప్పినట్టుగానే అదే పడిపడి లేచే మనసు సినిమా రిలీజ్ కి ముందంతా కూడా అసలు ఏ రేంజ్ లో లేచిందంటే టీజర్ ట్రైలర్ పిచ్చి ఎక్కేసి నాకు పాటలు పడిపడి లేచే మనసు పాటలు వినంటారా ఇప్పటికి? ఇప్పుడు వస్తున్నాయి ప్రతి సినిమా లేపుతున్నా అంటారు కదా, పడిపడి లేచే మనసు పాటలు వేరే రావావు, అది వేరే. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ వస్తున్నాడు, అది నమ్మకం ఉంది. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్ చూస్తుంటే నువ్వేనా మళ్ళీ పెట్టావా రాడ్ అని ఫీలింగ్ వచ్చింది. నాకు అట్లా రావద్దు, అందుకోసం మేరా దిల్ టూట్నా నహీ చెయ్యే. కాబట్టి నేను దాని మీద ప్రస్తుతానికి ఎలాంటి థింకింగ్ పెట్టుకోవట్లేదు.
బాగుంటుందని నమ్మకం పెట్టుకొని చేసేంత పరిస్థితి అయితే నాకు లేదు. బట్ కుమ్మేస్తాను నమ్మకం అయితే మీరు పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. అది సిచ్యువేషన్. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ చెప్పండి. ఏప్రిల్ 3 రాదు భయ్య, ఫిక్స్ అయిపోండి. వస్తే మిరకలే, అంటే లైక్ ఒడిసే పెద్ద పుష్ అవుతుంది, లేదంటే ప్యారడైస్ పుష్ అవుతుంది. పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇవి రెండే కాదు ఇంకా చాలా వస్తున్నాయి. ఎందుకు అవసరం కూడా లేదు అంత తొందరగా మనకి, ఎందుకంటే జనవరి ఇది వస్తుంది కాబట్టి. లెట్స్ మూవ్ అవుట్ ఆగస్ట్ ఇంకా ఇది వచ్చిందంటే ఫౌజీ ఆ టైంలో హిందీలో వేరే సినిమాలు వచ్చినాయని లేపుతుంది. ఎందుకంటే ఇది ప్రభాస్ సినిమా, ముఖ్యంగా ఇది ప్యాట్రియాటిక్ సినిమా, ఇవన్నీ ఉంటాయి. కుమ్మేద్దాం, మనకి టైం మధ్యలో మిగులుతుంది. ఇప్పుడు ఏప్రిల్ వచ్చిందంటే మళ్ళీ పురుష్ దిశ చూక లెక్క ఫౌజీ అంతే అంతే అది అవుతుంది. అది అయిపోయి ఎందుకంటే మనకి స్పిరిట్ ఇది ముందు వచ్చిందనుకో, స్పిరిట్కి మనం 1.5 year అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. మంచిగా మీరు ఆగస్ట్లో వేసేసుకోండి. ఇది ఒకటి అయిపోయింది, సంక్రాంతికి ఏదో వచ్చింది, ఆడితే ఆడుతుంది, పోతే మనకు సంబంధం లేదు రాజాసావు. మన ఫౌజీ గురించి ఆలోచిద్దాం, అది పరిస్థితి అన్నట్టు. మీ థాట్స్ ఏంటి కింద కామెంట్స్లో చెప్పండి. అప్డేట్లు రావు, రిలీజ్ చేస్తే లుక్ రిలీజ్ చేస్తారేమో, బర్త్డే నాడు రాజసాబే ఉంటుంది. మేజర్ సినిమాలన్నీ కూడా ప్రస్తుతానికి ప్రభాస్ గారి ఈ సినిమా ఇప్పుడు నడుస్తుందంటే రాజసాబ్ మీదే ఉంటుంది. టీజర్ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం